హలో, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏ కెమెరా వ్యూ. ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నా డే ఎలా ఉంటుందో చూడండి. కొత్తగా ఇలాంటి వీడియో ట్రై చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మార్నింగ్ లేవగానే నేను డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 3 to 4 స్లైసెస్ ఆఫ్ ఆరెంజ్ అండ్ 2 స్లైసెస్ ఆఫ్ లెమన్ వేసుకుంటాను. కాసేపు అలా హెయిర్ సెట్ చేసుకొని నెక్స్ట్ బ్రష్ చేసుకుంటాను. మార్నింగ్ స్కిన్ కేర్కి నేను రైస్ వాటర్ క్లెన్జర్తో క్లెన్స్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ టోనర్, బ్యూటీ ఆఫ్ జోసన్ గ్లో సీరమ్, న్యూట్రిజెనా మాయిశ్చరైజర్, సెంటెలా సన్ స్క్రీన్ అండ్ ఆక్వాఫర్ లిప్ బామ్ వాడతాను. బ్రషింగ్ అండ్ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను వెంటనే. అండ్ త్రూ అవుట్ ద డే ఈ వాటర్ అంతా కంప్లీట్ చేస్తాను. దెన్ ఒక 10 to 15 minutes బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి స్మూతీ చేస్తున్నాను. సో నేను ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ అండ్ చెర్రీస్ ఆల్రెడీ బ్లెండర్లో వేసి ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. అండ్ నట్స్ అండ్ సీడ్స్ కూడా వాటర్లో వేసి ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో సోక్ చేశాను. సో దీంట్లో ఒక హాఫ్ బనానా వేసి బ్లెండ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లెండ్ చేసినప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా. సో ఒక చిన్న గ్లాస్ తీసుకొని నా కోసం నేను పక్కకు తీసుకుంటున్నాను కొంచెం. అండ్ నా హస్బెండ్ కోసం కొంచెం కోకోనట్ మిల్క్ అండ్ షుగర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. ఎందుకంటే తనకి కొంచెం కూడా నట్స్ తగిలితే ఇష్టం ఉండదు. స్మూత్గా బ్లెండ్ అయిపోవాలి అండ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కూడా నచ్చదు. సో అందుకే ఇలా చేస్తున్నాను. ఇది నా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్. ఇందాక మిగిలిన హాఫ్ బనానాతో పాటు ఇస్తున్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్. హాఫ్ ఆరెంజ్ డిటాక్స్ వాటర్ చేయగా మిగిలింది. డైలీ ఈ టైంలో పేరెంట్స్తో కాల్ మాట్లాడతాను. కంపల్సరీ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, తినడం ఇండియా కాల్స్లోనే అయిపోతుంది. అలానే డిష్ వాషర్ అన్లోడ్ చేసిన డిషెస్ అన్నీ సర్ది పెట్టడం కూడా అయిపోతుంది. డైలీ నేనే చేయాలి అని ఏం లేదు. నా హస్బెండ్ ఫ్రీగా ఉంటే తను కూడా లోడ్ చేస్తాడు డిష్ వాషర్. బట్ ఈరోజు నేను చేస్తున్నాను. అండ్ ఈరోజు నా గార్డెనింగ్ గురించి అప్డేట్ కూడా ఇవ్వాలనుకున్నాను మీకు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఈ ఇయర్ గార్డెనింగ్ చేయట్లేదా, వీడియోస్ పెట్టట్లేదేంటి అని. సో మేము అట్లాంటాకి మూవ్ అయిన తర్వాత మేము తీసుకున్న అపార్ట్మెంట్ అన్ఫార్చునేట్లీ బాల్కనీ నార్త్ ఫేసింగ్లో ఉంది. సో కొంచెం కూడా ఎండ తగలదు. బట్ అయినా కూడా నేను కొన్ని ట్రై చేశాను. ఈ రాడిష్ సీడ్స్ వేశాను, అవి జర్మినేట్ అయ్యాయి. బట్ చాలా దగ్గరికి ఉన్నాయి. సో నేను
థిన్ అవుట్ చేయాలి, కొన్ని తీసేసి కొన్ని ఉంచాలి, చూడాలి రాడిషెస్ వస్తాయో లేదో. అండ్ పాలకూర కూడా వేసాను. పాలకూర ఒక సైడ్ మొత్తం వర్షానికి పోయింది. అండ్ ఈ బేసిల్ లీవ్స్ ఏమో బయట నుంచి తెచ్చిన కొమ్మలు ఇలా నాటాను. అండ్ కొత్తిమీర కూడా ధనియాలు సీడ్స్ వేస్తే బాగా వచ్చింది. లిటరలీ పూర్తిగా కొంచెం కూడా ఎండ రాదు ఈ బాల్కనీలోకి, 100% షేడీగా ఉంటుంది. సో నెక్స్ట్ అలోవెరా ప్లాంట్, చిన్న చిన్న బేబీస్ కూడా వస్తున్నాయి దీనికి. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ లీవ్స్ ప్లాంట్. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఈ ప్లాంట్. మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ బ్యాక్యార్డ్ గార్డెన్ నుంచి కరివేపాకు ప్లాంట్ రూట్స్తో పాటు నాకు ఇచ్చారు వచ్చేటప్పుడు. సో నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 3 ప్లాంట్స్ తీసుకొచ్చాను. సో ఈ 2 మాత్రం బాగానే ఉన్నాయి, మధ్యలోది కొంచెం తేడాగా ఉంది. సో అందుకే నేను బయట నుంచి తెచ్చిన మింట్ స్టెమ్స్ అన్నీ పెట్టాను. ఇంతకీ నేను ఎలా తీసుకొచ్చానంటే, రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ పార్ట్లో మట్టి కొంచెం అలానే పెట్టి ఒక క్లాత్తో కట్టాను. లైక్ రూట్స్ మట్టిలో ఉండేలా చూసుకున్నాను. అండ్ దాన్ని ఒక బాటిల్లో వేసి కొంచెం వాటర్ వేసాను. లైక్ సోక్ అయ్యేలా కాకుండా జస్ట్ వెట్గా ఉండేలా చూసుకున్నాను. అండ్ దాన్ని నా లగేజ్ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాను. అసలు ఇలా సక్సెస్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ గాడ్ చాలా సక్సెస్ అయింది ఈ ట్రిక్. ఇప్పుడు అది కొత్త ఆకులు కూడా వస్తున్నాయి ఆ కరివేపాకు ప్లాంట్కి. సో దట్ వాస్ ద స్టోరీ. అండ్ ఇది నా మల్లె చెట్టు, ఇప్పుడు పూలు కూడా వస్తుంది. నేను విస్కాన్సిన్ నుంచి వచ్చేటప్పుడు బాగా కట్ చేసి తీసుకొచ్చాను. సో ఇది మందార చెట్టు. ఇది నేను తీసుకున్న ఫస్ట్ ఇయర్ బాగా పూలు పూసింది. ఆ తర్వాత అస్సలు పూలు పూయట్లేదు, జస్ట్ ఆకులే వస్తున్నాయి. అండ్ రోజ్ ప్లాంట్ మొత్తం ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేస్తే బాగా మళ్ళీ లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. ఇది నా ఇండోర్ ప్లాంట్. ఇంట్లోకి అస్సలు సన్లైట్ రావట్లేదు కదా, మొత్తం ఎండిపోయింది. యాక్చువల్గా ఇది చాలా ఫ్లోయిగా లాంగ్గా ఉండేది, బట్ ఎండిపోయిందని ఇలా బయట పెట్టాను. చూద్దాం ఎలా అవుతుందో. సో ఇది చిన్న అప్డేట్. ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ గార్డెనింగ్ చేయట్లేదు. ఈరోజు లంచ్కి బేసికలీ నిన్నటి లెఫ్ట్ ఓవర్ మటన్ కర్రీ ఉంది. అది విత్ దిస్ పరాటా అండ్ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ చేసుకుంటున్నాను. ఫ్రోజన్ వెజిటబుల్స్ని అవెన్లో ఒక 1 minute పెడితే అవి స్టీమ్ అయిపోతాయి. దాన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని సాల్ట్, పెప్పర్ అండ్ ఈరోజు నేను కొంచెం గార్లిక్ కూడా వేస్తున్నాను, ఫ్రెష్ గార్లిక్. సో అంతే, ఫ్రై చేయడమే. వితౌట్ ఆయిల్ నేను స్టిర్ ఫ్రై చేసుకుంటాను వెజిటబుల్స్ని. పరాటాస్ కాల్చడానికి ఒక చిన్న టిప్. ఎప్పటి పరాటా అప్పుడు డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటే అది బయటకు వచ్చిన తర్వాత కొంచెం థా అవ్వకుండా ఉంటుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్ని పరాటాస్ చేసుకుంటామో అన్నీ ఒకటేసారి తీసి బయట పెడితే అవి అతుక్కుపోతాయి, అస్సలు కుదరదు ఫ్రై చేయడం. సో అండ్ మలేషియన్ పరాటా అని ఉండేది, విస్కాన్సిన్లో దొరికేది, బట్ అది ఇక్కడ దొరకట్లేదు, ఎందుకో తెలీదు. ఇది కవాన్ పరాటా అని ఉంది నేమ్, బట్ మలేషియన్ పరాటా చాలా ఫ్లేకీగా చాలా బాగుండేది. ఇది అంతా ఏం లేదు, జస్ట్ పిండి పిండి అనిపిస్తుంది. సో అందుకే ఎవరికైనా తెలిస్తే చెప్పండి, అట్లాంటాలో ఏ గ్రాసరీ స్టోర్లో దొరుకుతుంది మలేషియన్ పరాటా అని. సో దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే. మిగిలిపోయిన మటన్ గ్రేవీ, 1.5 పరాటా అండ్ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్.
లంచ్ తర్వాత కాసేపు టీవీ చూసి కాసేపు ఎడిటింగ్ చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి ఇలా వాకింగ్కి బయలుదేరాము. ఈరోజు వర్షం పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉంది, లేదంటే రోజు ఈ టైంకి ఫుల్ వేడిగా ఉంటుండే. జూన్ అండ్ జూలైలో ఇంకా వేడిగా ఉంటుందేమో. సో అలా కాసేపు మా అపార్ట్మెంట్స్ చుట్టూ వాకింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. క్విక్ షవర్ తర్వాత నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్కి నేను రోజ్ వాటర్, కాసరెక్స్ వాళ్ళ స్నేల్ మ్యూసిన్ సీరం అండ్ మాయిశ్చరైజర్ అండ్ లెనిజ్ లిప్ మాస్క్ వాడతాను. నా హస్బెండ్ ఈవినింగ్ ఖచ్చితంగా కాఫీ తాగుతాడు. నాకు కాఫీ, టీ అలవాటు లేదు కాబట్టి నేను తాగను. ఏదో ఒక్కసారి అప్పుడప్పుడు చాలా తక్కువ అమౌంట్లో తాగుతాను, బట్ డైలీ బేసిస్లో అస్సలు తాగను. కాఫీ నేను తాగను, కానీ ఈ కాఫీ మేకింగ్ ప్రాసెస్ అనేది నాకు కొంచెం థెరప్యూటిక్గా ఉంటుంది. నాకు ఆ స్మెల్ బాగా నచ్చుతుంది, కాఫీ స్మెల్. నాకు స్మెల్ ఇష్టం కానీ తాగను, అదేంటో నాకు అర్థం కాదు. తాగుదామని ఎంత అనిపించినా కూడా ఒక్క సిప్, 2 సిప్స్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు అస్సలు తాగాలనిపించదు ఎందుకో. మీలో ఎవరికైనా అలానే అనిపిస్తుందా? అండ్ నేను ఈ ఇన్స్టంట్ మిల్క్ ఫ్రాతర్ వాడతాను కాఫీ చేయడానికి. నా హస్బెండ్ బ్లాక్ కాఫీ తాగడు, ఈ ఇన్స్టంట్ కాఫీయే తాగుతాడు. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను ఈరోజు బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. మేము మా ఈవినింగ్ డ్రింక్స్ ఈ విండో దగ్గర కూర్చొని తాగుతాము. ఇది మాకు లిటిల్ స్పాట్ లాగా. రోడ్ మీద ట్రాఫిక్ చూసుకుంటూ ఏమేమి కార్స్ వెళ్తున్నాయి అని చూసుకుంటూ మాట్లాడుకుంటాము. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెట్లు బాగా పెరిగాయి. వింటర్లో అయితే ఫుల్ క్లియర్గా ఉంటుంది వ్యూ. ఇంట్లో వాటర్ అయిపోయాయి, రీఫిల్ చేసుకోవడానికి హోల్ ఫుడ్స్కి వచ్చాము. వాటర్తో పాటు బ్రెడ్ అండ్ కొన్ని కుకీస్ కూడా తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కోసం పిజ్జా చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈరోజు డిన్నర్ ప్లాన్ దోశ ఉండే, బట్ పిజ్జా తినాలనిపిస్తుంది అని పిజ్జా చేసుకుంటున్నాము. నేను ఎప్పుడు చీజ్ పిజ్జా తీసుకొని దాని మీద ఆలోపెనియోస్ అండ్ ఇంకొంచెం చీజ్ అండ్ ఇటాలియన్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బేక్ చేస్తాను. అప్పుడప్పుడు పన్నీర్ అండ్ చికెన్ కూడా వేస్తాను, బట్ ఈరోజు ఏమీ వేయలేదు. ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం రియలైజ్ అయ్యాను అంటే నేను ఏమీ కుకింగ్ చేయలేదు ఈరోజు. సో కొన్ని రోజులు ఇలా కూడా ఉంటాయి, బట్ అన్ని రోజులు ఇలా ఉండవు. యా, దట్ వాస్ అ రా అండ్ రియలిస్టిక్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వన్. బాయ్.